అంటే ఇప్పుడు పూజలు చేస్తేనే దేవుడు ఉంటే కాబట్టి పూజలు చేస్తేనే రాకెట్ సక్సెస్ అవ్వాలంటే ఇస్రోవే సక్సెస్ కావాలి. ఇలాన్ మస్క్ అన్నీ కూలిపోవాలి, చైనా అన్నీ కూలిపోవాలి, అమెరికా, జపాన్, రష్యా వీరన్నీ కూలిపోవాలి కదా. ఈ కూలట్లేదు. ఇప్పుడు ఈ కొత్త అవతారం ఎందుకు ఎత్తిరు మీరు? కొత్త అవతారం అంటే మనిషి ఒక కొత్త కొత్త విషయాలు తెలుసుకున్న కొద్దీ తనని తాను కొన్ని మార్చుకోవాలి. ఇప్పుడు మనకి ఇంతకుముందు న్యూటన్ మీరంటే మంచి గౌరవం ఉన్నది సొసైటీలో కూడా, నాకు కూడా కొంచెం గౌరవం ఉన్నది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. గౌరవం అంటే నాస్తికత్వం అని అదని ఇదని అన్ని పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తే అనవసరంగా పిచ్చోడు అని చెప్పేసి ప్రజలు ముద్రేస్తారు. పిచ్చోడని ముద్రేసుకోవచ్చు. ఇప్పుడు లేని దాన్ని ఇప్పుడు ఏమంటాడు ఆయన, చిన్నజీర స్వామి, రామేశ్వరం రాముడు స్థాపించింది కాదు అంటారు. అక్కడ పోయి మొక్కే వాళ్ళు ఏంటి, అది ఎందుకు పూజనీయమైంది? రామేశ్వరం ఎందుకు పూజనీయమైంది? రాముడు స్థాపించిన శివలింగం కాబట్టి పూజనీయమైంది. అవునా కదా? మీరు నేను పెడితే ఒక 12 జ్యోతిర్లింగాల్లో కాదు మామూలు ఒక శివాలయం అయ్యేది. ఇది నిజమా కాదా? దానిని చిన్నజీర స్వామి ఇది కాదు అంటుంటే, ఇది రాముడు స్థాపించింది కాదు, రాముడు రామేశ్వరంలో శివలింగ స్థాపన చేయనే లేదు అని చిన్నజీర స్వామి అంటుంటే పోయి ఆయన పిచ్చోడని అనాలి కదా మీరు. ఇప్పుడు పిచ్చోడు నేనంటే సరే నమ్మను కాబట్టి అన్నాను, ఆయన దేవుడిని నమ్ముతాడు కదా. దేవుడిని నమ్మట ఆయననే హిందూ ధర్మం మత గురువే, ఇది తప్పు అంటున్నాడు కదా. ఇప్పుడు ఇంకో గుప్తా గారు ఎవరో ఉన్నారు, ఆయన కూడా చెప్పినాడు, మదన్ గుప్తా ఏమంటాడు, శ్రీలంక రావణ లంక కాదు, అది వేరేది, రావణ లంక మాల్దీవ్స్లో ఉన్నదంటాడు. వాల్మీకి రామాయణం ప్రకారము భారతదేశ దక్షిణ తీర ప్రాంతం నుంచి 1000 నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సింది రావణ లంక. ఇదేమో 50 కిలోమీటర్లే ఉంది. ఇది ఎట్లా అవుతుంది? సో వాల్మీకి రామాయణం ప్రకారం కూడా శ్రీలంక రావణ లంక కాదు. శ్రీలంక రావణ లంక కానప్పుడు అక్కడ రామేశ్వరంలో రాముడు స్థాపించిన ఇది ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీకు పొలిటికల్గా వర్కౌట్ అవుతలేదు, పొలిటికల్గా డబ్బులు వస్తలేవు కాబట్టి, ఇప్పుడు పొలిటికల్ సీజన్ ఏం లేదు కాబట్టి ఎవరిస్తారు డబ్బులు? ఈ నాస్తికత్వం ఎత్తుకున్నారు అని అంటున్నాను నేను. నాస్తికత్వం ఎత్తుకుంటే కేవలం హిందూ మతాన్ని మాత్రమే ద్వేషిస్తే ఏ క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేదా ముస్లిం వాళ్ళు డబ్బులు ఇస్తారు అంటున్నారు. నేను ఏది లేదంటున్నా కదా, ఎవడిస్తారు డబ్బులు? మరి ఎట్లా వస్తుంది మరి మీకు డబ్బులు? ఎందుకు? ఒక వాదన చెప్పడానికి, ఒకసారి ఆలోచించుకోమని చెప్పడానికి. ఈ కారణాల వల్ల మతాలు అనేవి, దేవుడు అనేవి మానవ సృష్టి తప్ప దేవుళ్ళు అనేవాళ్ళు లేరు. దేవుడు మహాపురుషులు ఉండొచ్చు. రాముడు మహాపురుషుడు జరిగింది. రాముడు మహాపురుషుడు, దేవుడు కాదు. ఆయన ఆదర్శాలు ఆచరించాలి. ఏ ఆదర్శాలు ఆచరించాలి? తండ్రి మాటకు విలువ ఇవ్వాలి. ఆయన ఏమన్నాడు రామాయణంలో తప్పు ఏంటంటే, ఒక శూద్రుడు మన తపస్సు చేస్తుంటే ఆయన శిరఛేదనం చేసినాడు రామాయణంలో. అది కరెక్ట్ ఎట్లా అవుతుంది? కరెక్ట్ కాదు కదా. రామాయణంలో కొన్ని ఆదర్శించాల్సినవి, కొన్ని ఆచరించాల్సిన గుణాలు ఉన్నాయి, అవి ఆచరించాలి. కొన్ని వ్యతిరేకించాల్సినవి ఉన్నాయి, అవి వ్యతిరేకించాలి. హిందూ మతంలో కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప అందరూ శూద్రులే. ఇది హిందూ మతం చెప్తుంది, అవునా కదా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప అందరూ శూద్రులే. వీళ్ళందరికీ ఆలయ ప్రవేశం లేదు గతంలో. ఆలయ ప్రవేశం ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఆర్థికంగా ఎదిగి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వగలిగిన స్థాయికి ఎదిగిన రోజున వీళ్ళకి ఆలయ ప్రవేశం అర్హత వచ్చింది. ఏ కులాలు అయితే ఆర్థికంగా బలపడి, అయితే సైన్యంలో పనిచేసి రాజుల దగ్గర మంచిగా యుద్ధాలు చేసి కొన్ని జమీందారీగా పొంది, లేకపోతే ఒక చిన్న రాజ్యానికి రాజయ్యి అట్లా వచ్చిన వాళ్ళు దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత, అంటే బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత ఈ కులాలకి, ఏవైతే ఓసీలో ఉన్న వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కాని కులాలు, ఓసీ కులాలు ఏవైతే ఉన్నాయో వీరందరికీ ఆలయ ప్రవేశం ఎప్పుడు దొరికిందంటే, వీళ్ళు ఆర్థికంగా బలపడి బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చే స్థాయికి ఎదిగిన తర్వాత మాత్రమే. ఇక్కడ చూసారు మన హిస్టరీ చెప్తుంది. ఇప్పుడు మన దేశంలో మొన్న ఈయన ఉన్నాడు, ఆయన పేరేంటి, చాగంటి కోటేశ్వరరావు. మీ పేర్లు ఎట్లా పెట్టుకోవాలి అంటే, అన్నిటికంటే అత్యుత్తమైన పేరు ఏది అంటే ఆయన కార్తికేయ శాస్త్రి అని ఏదో పెట్టుకోమంటారు.